హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మీకు అర్థమైపోయే ఉంటుంది. పూరీ కర్రీ అండి. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చెప్తాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో, హోటల్ స్టైల్లో ఉంటుంది. ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు తినాలంటే అప్పుడు. మన ఛానల్లో పూరీలు కూడా ఎలా చేయాలని వీడియో అప్లోడ్ చేశానండి. మైదా పిండితో కాదు, గోధుమ పిండితోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. సో ఇప్పుడు పూరీ కర్రీ ప్రాసెస్ చెప్తాను అనమాట. చాలా సింపుల్, ఈజీ అనమాట. ఇలా చేసుకోండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకోండి. అంటే నేను పచ్చనిపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు, మినపప్పు అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటానండి, ఈజీగా ఉంటుందని. సో ఇవి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత పోపు కొంచెం వేగాలండి. వేగిన తర్వాత కరివేపాకు కూడా కొంచెం వేసుకోండి, ఒక స్పూను, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేగే లోపల సన్నగా ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అల్లం కూడా కొంచెం సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. సో కరివేపాకు వేసిన తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేయండి. ఎండుమిర్చి కూడా వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం కలుపుకొని సన్నగా తరిగిన అల్లం ఉంది కదండి, అల్లం కూడా వేసుకోండి. అల్లం కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. అల్లం చాలా సన్నగా తరగాలండి, బాగుంటుంది అప్పుడే. కొంచెం అల్లం కూడా వేసుకున్నాం కదండి, మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక అర స్పూన్ సాల్ట్, అర స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక మన సన్నగా తరిగిన ఆనియన్స్ ఉన్నాయి కదండి, ఆనియన్స్ కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి ఒకసారి. ఆనియన్స్ వేసాక మొత్తం మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ కూడా వేసాక మొత్తం ఆనియన్స్లో మొత్తం పోపు అంతా మిక్స్ అయిపోయేలాగా మొత్తం కలుపుకోండి ఒకసారి. కలుపుకున్నాక హిమాలయ పింక్ సాల్ట్ ఉంది కదండి, నేనైతే అది వాడతాను. ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. మామూలుగా సాల్ట్ ఒక స్పూన్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆలు అనమాట, నేను ఆల్రెడీ ఒకటి ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి మెత్తగా. అది కొంచెం క్రష్ చేసి ఆలు కూడా వేసేయండి. వేసి మొత్తం ఒకసారి కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత శనగపిండి అండి, ఒక 2 స్పూన్లు ఒక చిన్న బౌల్లో కొంచెం వాటర్ వేసి కలుపుకొని శనగపిండి కూడా వాటర్లో కలుపుకొని కర్రీలో వేసేయాలన్నమాట. వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అండి ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. సో కర్రీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో ఇలా కర్రీ చేసుకుంటే చపాతీల్లోకైనా, పూరీల్లోకైనా, దోశలోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అనమాట చేసుకోవడం కూడా ప్రాసెస్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో అనేది.